పుష్యమాసం మకర సంక్రాంతి సంభవించే మధుర మాసం. అలాగే పుష్యమాసం మకర సంక్రాంతి సూర్యుడు దక్షిణ దిశగా ప్రస్థానానికి చరమఘట్టం. ఉత్తరం వైపుగా వెలుగుల యాత్రను ఆరంభించే శుభముహూర్తం. పుష్యమాసంలోనే దక్షిణాయనం పూర్తయి ఉత్తరాయణ ప్రారంభం జరుగుతుంది. కాబట్టే ఉత్తర ద్వారాలు ప్రారంభమవుతాయని పెద్దలు చెప్తారు. అటువంటి దక్షిణాయనం పూర్తయి ఉత్తరాయణం ప్రారంభమయ్యే మొదల్లో వెలుగులు ఇచ్చేటువంటి మాసంగా అనాదిగా శుభసూచకంగా చెబుతారు. వెలుగులు మన జీవనయానానికి ప్రాణం, మన ప్రగతికి శుభచూర్ణం, మూలం, మన మనసుకు గతికి మార్గం. ఇలా వెలుగులను పంచే మకర సంక్రాంతికి వెలుగు పెంచే ఉత్తరాయణ ప్రారంభానికి అలవాలైందే ఈ పుష్యమాసం. శీతాకాలంలో వచ్చే పుష్యమాసం జలపాతాలు, ధ్యాన ఆరాధనలు, పారాయణలు శ్రేష్టమైనటువంటి మాసం. ఇటువంటివి చేసుకోవడం మంచిది. అలాగే ఈ పుష్యమాసంలోనే జపాలు చేసుకోవాలన్నా, ధ్యానాలు చేయాలన్నా, పారాయణలు చేయించుకోవాలన్నా, జన్మనక్షత్ర దోషాలు చేయించుకోవాలన్నా, పితృదేవత కార్యక్రమాలు చేయాలన్నా, పితృదేవతలను పూజించాలన్నా సరే సకల దోషాలు తొలగిపోతాయి. పుష్య అనే మాటకి పోషణ శక్తి కలిగింది అని అర్థం. దీనిని చాలా ప్రదేశాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, గోవా, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర ప్రదేశాల్లో ఎక్కువగా అనుసరిస్తారు. పుష్యమాసం ఆధ్యాత్మికమైనటువంటి మాసం. అంటే ఎవరైనా వేద అధ్యయన పారాయణలు, మంత్రాలు, జపతర్పణాలు నేర్చుకోవాలనుకున్నా సరే ఈ మాసంలో చాలా మంచి